నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను సిటీ. గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఆర్య వైశ్యులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. ఈ మేరకు తాడిపత్రిలో జరిగిన ఆర్య వైశ్య సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తాడిపత్రిలో అనంతపురం జిల్లా ఆర్య వైశ్య సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తాతో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరి సమక్షంలో నూతన కమిటీల ప్రమాణ స్వీకారం జరిగింది. అనంతరం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా మాట్లాడుతూ నూతనంగా ఏర్పడ్డ కమిటీలు పదవులకు న్యాయం చేయాలని సూచించారు. ఇది కర్నూలు జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన ఉన్నప్పటికీ ఆర్య వైశ్యుల కార్యక్రమానికి హాజరయ్యేందుకు అనుమతి తీసుకుని వచ్చినట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమం గురించి చెప్పగానే సీఎం చంద్రబాబు ఆర్య వైశ్యుల కార్యక్రమానికి తప్పకుండా హాజరవ్వాలని తనతో చెప్పినట్లు మంత్రి చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ ఆర్య వైశ్యుల తరపున సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. ఆర్య వైశ్యుల బ్లడ్లోనే సేవాగుణం ఉందని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్లలో రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయని అన్నారు. ఈ పెట్టుబడులకు అనుబంధంగా ఎన్నో వ్యాపారాలు చేసేందుకు అవకాశం ఉందన్నారు. వీటిని ఆర్య వైశ్యులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఆర్య వైశ్యుల అభివృద్ధికి తన సహకారం పూర్తిగా ఉంటుందని మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఆర్య వైశ్యులకు అన్యాయం జరుగుతోందని ఓ పార్టీ తప్పుడు ప్రచారాలు చేస్తోందని అన్నారు. ఆ పార్టీ చెప్పే మాయమాటలు నమ్మొద్దని మంత్రి కోరారు. ఆ ఒక్క పార్టీకి ఆర్య వైశ్యులు దూరంగా ఉండాలని, అప్పుడే జీవితంలో బాగుపడతామని అన్నారు. ఇక తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో ఎక్కడా ఆర్య వైశ్యులకు మంత్రి పదవి లేదన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆర్య వైశ్యులపై ఉన్న గౌరవంతో తనకు మంత్రి పదవి ఇచ్చారని అన్నారు. గత ఎన్నికల్లో 95% పైగా ఆర్య వైశ్యులు కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారని అన్నారు. అందుకు తగ్గట్టుగానే ఆర్య వైశ్యులకు తగిన ప్రాధాన్యత దక్కుతోందని అన్నారు. మంచి చేసే ప్రభుత్వానికి మద్దతు ఎప్పటికీ ఉండాలని చెప్పారు. ఇక ఆర్య వైశ్యులందరూ కలిసికట్టుగా ఉండి ఐక్యత చాటుకోవాల్సిన అవసరం ఉందని కూడా అన్నారు. ఆర్య వైశ్య సంస్థలన్నీ కలిసి కార్తీక వనభోజన కార్యక్రమాన్ని కలిసికట్టుగా నిర్వహించాలని చెప్పారు. ఐక్యంగా ఉంటే సమాజంలో గౌరవం దక్కుతుందని, తన తండ్రి టీజీ వెంకటేష్ ఆర్య వైశ్యులకు అండగా ఉంటారని అన్నారు. 100 కోట్ల విలువ చేసే ఆస్తులు కాపాడడంలో ఆయన కీలక పాత్ర పోషించినట్లు గుర్తు చేశారు. డిసెంబర్ నెలలో బెంగళూరులో గ్లోబల్ యాక్సిలరేటర్ విజన్ సమ్మిట్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆర్య వైశ్యులందరూ ఈ సమావేశంలో పాల్గొని ఆలోచనలు పంచుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు ఇల్లూరు లక్ష్మయ్య, గౌరవ అధ్యక్షులు చిన్నిరామ సత్యనారాయణ, ఆర్య వైశ్య సంఘం అనంతపురం జిల్లా అధ్యక్షుడు సురేంద్రనాథ్ గుప్తా, తాడిపత్రి మార్కెట్ యార్డ్ చైర్మన్ భూమా నాగరాణి, ఆర్య వైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి రంగనాథ్, పోతుల సురేష్, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ తదితరులు పాల్గొన్నారు. అనేది దాన్ని బట్టి అర్థమవుతుంది. ఈవెన్ యుఎస్కి నెక్స్ట్ వీక్ నేను వెళ్తున్నాను. అక్కడ ఎన్ఆర్ఐవిఏ అది కన్వెన్షన్ ఉంది. ఎవ్రీ 2 years జరుగుతుంది. మీకు అందరికి ఐడియా ఉంటుంది. ఎందుకంటే ఎవరో ఒక ఫ్యామిలీ మెంబర్స్ మిత్రులు యుఎస్లో ఉంటారు. సో ఎవ్రీ 2 years జరిగేదానికి 2024లో రిక్వెస్ట్ చేసినప్పుడు అప్పుడు కుదరలేదు. అది కూడా సార్ని రిక్వెస్ట్ చేసిన, సార్ ఇట్లా ఉంది అంటే ఖచ్చితంగా అటెండ్ భరత్, ఇది ఇంపార్టెంట్, యూ షుడ్ అటెండ్ దీస్ కైండ్ ఆఫ్ మీటింగ్స్. మన ప్రభుత్వంలో మనం చేసే కార్యక్రమాలు మీరు తీసుకోపోవాలా అని చెప్పి ఎప్పుడు ప్రోత్సాహం ఇస్తుంటారు. సో సార్కి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నాను యాక్చువల్గా. ఇకపోతే అండి, ఈ మధ్యనే నాకు శాఖకు సంబంధించినది ఒక సబ్జెక్ట్ చెప్తా. రాజమండ్రిలో ఈస్ట్ గోదావరిలో గోపాలపురం కాన్స్టిట్యున్సీలో రిలయన్స్ వాళ్ళది కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ బోడా రిత్విక్ అని చెప్పి ఒక కంపెనీ. జస్ట్ ఒక ఎగ్జాంపుల్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ నేను చెప్తా. కరెక్ట్ నాకు తెలిసి 4 months బ్యాక్ రిలయన్స్తో వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. వాటర్ది, తర్వాత మిగతా బెవరేజెస్ కూడా టైఅప్ చేసుకున్నారు. ఫస్ట్ స్టార్టెడ్ విత్ మినరల్ వాటర్ అనమాట, మన ఆర్య వైశ్యాస్ది. అందుకనే అది ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం. కరెక్ట్ 4 months బ్యాక్ వాళ్ళతో టైఅప్ చేసుకున్నారు, ప్లాంట్ పెట్టారు. విత్ ఇన్ 90 days ఈరోజు ఇనాగ్రేషన్ చేస్తున్నారు. అండ్ హీ సెడ్ దట్, సార్ సీమ్లెస్గా మన ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్లో 20-21 daysలో అన్ని అప్రూవల్స్, ఎవరి దగ్గర పోవాల్సిన పని లేకుండా అప్రూవల్స్ ఆటోమేటిక్ వచ్చేసింది సార్ ఆన్లైన్లో. వీఆర్ సో హ్యాపీ సార్, మీరు సిస్టమ్స్ ఇట్లాంటివి డెవలప్ చేస్తున్న దానికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా అని చెప్పి ఈ వాజ్ సో హ్యాపీ.
90 డేస్లో ప్లాంట్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. నేను ఏం చెప్తున్నా అంటే మన బ్లడ్లో ఉందండి, బిజినెస్ వ్యాపారం అనేది ఆర్యవైశ్యస్ బ్లడ్లో ఉంటుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, ఏదైనా ఫ్యాక్టరీ పెట్టాలని అనుకుంటే, లేదా ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటే మహాసభ లాంటి ఆర్గనైజేషన్స్ ఎన్నోటి ఉన్నాయి, వాళ్ళతో మీరు మాట్లాడచ్చు, మా గైడెన్స్ తీసుకోవచ్చు, నా పేషీలో వాళ్ళతో తీసుకోవచ్చు గైడెన్స్, లేకపోతే నాతో కూడా డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యి ఏదైనా ఇండస్ట్రీ కానీ ఏదైనా ఎనీ కైండ్ ఆఫ్ సబ్జెక్టులలో కానీ 100% నా సపోర్ట్ ఉంటుందని నేను గ్యారంటీ చెప్పగలుగుతా. ఎందుకంటే ఒకటేమంటే ఈ ఏపీఐసి ల్యాండ్స్లో మాత్రం మనం ఏదో రియల్ ఎస్టేట్ కింద ఆలోచన చేయరాదండి. దాని ప్రకారం కోసము ల్యాండ్ ఏదో కావాలా సార్ అని చెప్పి కాకుండా బిజినెస్ రియల్గా బిజినెస్ చేసే వాళ్ళకైతే ఖచ్చితంగా చాలా అడ్వాంటేజ్ ఉంటుంది, చాలా రీజనబుల్గా ల్యాండ్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇండస్ట్రియల్ ఎస్టేట్స్లో మనకు ల్యాండ్స్ వస్తుంది. మీరు వ్యాపారం ఏమన్నా చేసుకోవాలంటే టైఅప్ చేసుకోవడము ఇట్లాంటివన్నీ. ఎందుకంటే కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒక ఉదాహరణ చెప్పారు రిలయన్స్. పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ మనకి ఆంధ్రప్రదేశ్కి వస్తూ ఉంది. పెద్ద ఎత్తున లక్షలాది కోట్లతో పెట్టుబడులు వస్తున్నాయి. మనం కొద్దిగా స్టడీ చేసి వాళ్ళ ఇండస్ట్రీస్కి మనం చిన్న యాన్సిలరీ ఇండస్ట్రీస్ ఇట్లాంటివి, ఇప్పుడు మన కియా వచ్చిన తర్వాత దాని పక్కన మష్రూమ్ లెక్క ఎన్నోటి వచ్చేసాయి. అట్లా మనం స్టడీ చేయాలా, చూడాలా, రీసెర్చ్ చేయాలా. ఇండస్ట్రీస్ ఏమన్నా పెట్టుకునేదానికి అవకాశం ఉందంటే నా సైడ్ నుంచి సపోర్ట్ చేసి సార్ మేము ఇట్లా పెట్టేదానికి అవకాశం ఉంది, వాళ్ళ దగ్గర ఉంది అంటే వాళ్ళతో మాట్లాడతా. మీరు ప్లాన్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ యూ కెన్ టేక్ ఫ్రమ్ మీ అండి. ఎందుకంటే నా శాఖకు సంబంధించింది. ఎందుకంటే చంద్రబాబు గారు చాలా ఇష్టమైన శాఖ ఇది, ఇండస్ట్రీస్ది. జనరల్గా ఇయ్యరు అది సార్ అంత ఈజీగా, ఆయనకు చాలా ఇష్టమైన శాఖ. అది మన ఆర్యవైశ్యాస్కి ఇచ్చారంటే అది మనం ఆలోచన చేయాల. పక్కన నేను ఎప్పుడు అంటుంటా, పక్కన తెలంగాణలో ఇలా ఎవరికి మినిస్టరే లేరు, కర్ణాటకలో మన పెద్ద ఎత్తున మన కమ్యూనిటీ ఉన్నారు, అక్కడ లేదు, తమిళనాడులో లేదు, ఎక్కడ లేదు. ఇక్కడ మినిస్ట్రీనే ఇచ్చేది కాక ఒక పెద్ద శాఖ నాకు ఇవ్వడం జరిగింది. సో ఐఎమ్ సో హ్యాపీ. మీరు యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఆర్గనైజేషన్స్ లైక్ మహాసభ నుంచి ఎన్నోటి ఉన్నాయి, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్, రేపు నేను సండే ఒక ఇండస్ట్రియలిస్ట్ ఫోరంది, అది మన వైశ్యాస్ది ఉంది, ఎన్నోటి వచ్చాయి. బట్ మన మహాసభ కూడా యాక్చువల్గా చాలా వాల్యూ ఉండేదండి. కొన్ని ఏళ్ళ కిందట నాకు బాగా గుర్తు, మహాసభలో కొన్ని పార్టీస్ ఎస్పెషలీ మహాసభ నుంచి సెలెక్ట్ చేసి ప్రెసిడెంట్ ఉండే వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చే పరిస్థితి ఉండేది. మధ్యలో డిక్లైన్ అయిపోయింది. ఇప్పుడు లక్ష్మయ్య గారు, మా ఫాదర్ కూడా ఆల్రెడీ ఈస్ బీన్ బ్యాక్ బోన్ సపోర్ట్ ఫర్ మన కమ్యూనిటీకి పెద్ద ఎత్తున. నేను అదే చెప్పేది, ఇప్పుడు అడుగుతా అంటే మహాసభ ఎంత 30-40 years అంటే, లేదు సార్ 121 ఏళ్ళది సార్ మన మహాసభ అని చెప్తుండ్రి. దీని తర్వాతనే మన ఎన్నో ఆర్గనైజేషన్స్ వచ్చాయి, ఆర్యవైశ్య ఆర్గనైజేషన్స్. నాకు తెలిసి ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎన్నోటి ఉన్నాయి. అందుకనే కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్, ఎస్ మన కమ్యూనిటీ ఉంది, మనకి రెస్పెక్ట్ వాల్యూస్ ఇవ్వాలంటే మన స్ట్రెంగ్త్ ఎప్పటికప్పుడు చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. మనకు స్ట్రెంగ్త్ అది లేదంటే ఎవరు పలకరించేవాడు ఉండడు. నిజం చెప్తున్నా నేను, మన స్ట్రెంగ్త్ ఎప్పుడు బలం ఎప్పుడు చూపించితేనే అప్పుడు మనకి రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది. ఏ వ్యాపారంలో రాణించాలన్నా కస్టమర్లకు నమ్మకం, నాణ్యమైన సేవలు అందించాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. ఈ మేరకు నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన అశోక్ లేలాండ్ సర్వీస్ సెంటర్ను ఆయన ప్రారంభించారు. నగరంలోని డోన్ రహదారిలో నూతనంగా ఏర్పాటు చేసిన అశోక్ లేలాండ్ సర్వీస్ సెంటర్ను రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ షరీఫ్, టీడీపీ నేత గౌరు వెంకటరెడ్డి, సర్వీస్ సెంటర్ నిర్వాహకుడు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వాహిద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా మాట్లాడుతూ, మోటార్ వెహికల్ రంగంలో విశేష అనుభవం ఉన్న వాహిద్ హుస్సేన్ ఆధ్వర్యంలో అశోక్ లేలాండ్ సర్వీస్ సెంటర్ ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలియజేశారు. ఏ వ్యాపారంలో విజయం సాధించాలన్నా నమ్మకమైన, నాణ్యమైన సేవలు కస్టమర్లకు అందించాలని తెలియజేశారు. అలాంటి సేవలను ఈ సర్వీస్ సెంటర్లో ఎక్కడ పనిచేసే సిబ్బంది అందించాలని, అప్పుడే సంస్థ ఎదుగుదల సాధ్యపడుతుందని తెలియజేశారు. ఈ సర్వీస్ సెంటర్ విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు. ఓర్వకల్లు పరిసర ప్రాంతాలలో వేల కోట్ల రూపాయలతో పరిశ్రమలు ఏర్పాటు జరుగుతుందని తెలియజేశారు. పెద్ద పరిశ్రమలతో పాటు చిన్న, మధ్యతరగతి పరిశ్రమల ఏర్పాటు ద్వారా కూడా ఈ ప్రాంతం
ప్రాంతం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అనంతరం టీడీపీ నేత గౌరవ్ వెంకటరెడ్డి మాట్లాడుతూ వాహిద్ హుస్సేన్ ఏర్పాటు చేసిన సర్వీస్ సెంటర్ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా తెలుగుదేశం గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా కేంద్ర నిధులతోటి సెంట్రల్ ఎంఎస్ఎంఈ వల్ల చిన్న చిన్న ఫ్యాక్టరీలకు, చిన్న చిన్న సర్వీస్ సెంటర్లకు, ఇండస్ట్రీలకు డెవలప్ చేయడానికి ఎన్నో అవకాశాలు తీసుకురావడం జరుగుతుంది. అలాగే మన మంత్రి గారైన భరత్ గారు కూడా మన కర్నూలు జిల్లాకు ఎన్నో రకాలుగా పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో చాలా అహర్నిశలు కష్టపడుతున్న వ్యక్తిగా మనం అందరం కూడా గర్వపడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఓరకల్ ఇండస్ట్రీస్ హబ్లో చాలా వరకు పెద్ద పెద్ద మేజర్ ఫ్యాక్టరీలు తీసుకురావడం జరిగింది. చాలా వరకు అవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ అయిపోతే మనకు కర్నూలు టౌన్కు ఈక్వల్గా ఓరకల్ వరకు కలుపుకోవడం జరుగుతూ ఉందని కూడా తెలియజేస్తున్నాను. సో మనం అందరం కూడా ప్రభుత్వం చాలా రకాలుగా సబ్సిడీలు ఇస్తుంది. ఈ విధంగా ఎవరైనా ఫ్యాక్టరీలు కానీ, సర్వీస్ సెంటర్లు కానీ, చిన్న చిన్న ఇండస్ట్రియల్ సెంటర్లు పెట్టుకుంటే కూడా మన సోదరులు భరత్ ద్వారా అందువరకు చేసుకోవచ్చు. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని అందరూ కర్నూలులో సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే మనకు ఎప్పుడూ అందుబాటులో ఉంటాడు మంత్రి గారు. ఏ టైం అయినా కూడా మన అప్లికేషన్ ఏదైనా కూడా మీకు అవైలబుల్ ఉండి తొందరగా చేయించడానికి కృషి చేస్తాడని చెప్పి తెలియజేస్తూ, ఆ రోజు సార్ లేకపోతే క్యాపిటల్ సిటీ అక్కడ ఉండేది కాదు, మనకు ఒక క్యాపిటల్ అనేది ఉండేదే కాదేమో. చాలా అంటే ఈజ్ రియలీ సేవ్డ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అండి. సో గ్రేట్ లీడర్ అండ్ చాలా ఎథిక్స్ ఉండే, వాల్యూస్ ఉండే నాయకులు ఈరోజు ఇక్కడికి రావడం మన వాయిద్ భాయ్ కూడా అదృష్టం చేసుకున్నట్లే. అలాగే పెద్దలు అన్న గౌరవ్ వెంకటరెడ్డి అన్న, ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇట్లాంటివన్నీ కూడా బాగా సక్సెస్ అయ్యేదానికి బాగా అవకాశం ఉంది. అండ్ హోప్ఫుల్లీ ఇది బాగా సక్సెస్ అవుతుందని నేను ఆశిస్తున్నా. వాయిద్ భాయ్ కూడా ఎన్నో ఏళ్ళ నుంచి ఒక ఇండస్ట్రియలిస్టు, బిజినెస్ మ్యాన్, మోర్ దెన్ ఎన్ ఇండస్ట్రియలిస్ట్, ఒక బిజినెస్ మ్యాన్. ఐడియా ఉంది, ఎట్లా చేయాలా ఏమనేది అవగాహన ఉంది. ఈరోజు ఇది పెట్టిన తర్వాత ఒక 70 మెంబర్స్కి ఉద్యోగ అవకాశాలు వచ్చింది. సో ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. ఇట్లాంటివన్నీ వచ్చేదానికి బాగా అవకాశం ఉంది. ఎందుకంటే పక్కన ఓరోకల్లో చాలా ఇండస్ట్రీస్ రాబోతున్నాయి. అండ్ ఇక్కడ అశోక్ లీలాండ్ ఈజ్ ఎ బిగ్ బ్రాండ్, అందరికీ తెలిసిందే. ఇట్స్ ఎ బిగ్ బ్రాండ్. సర్వీస్ అనేది ఒకటి, వాయిద్ భాయ్కి ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్, హీ నోస్ వెరీ వెల్. సో సర్వీస్లో ఎస్పెషలీ మనం ఎంత బాగా ఇస్తే వర్డ్ ఆఫ్ మౌత్ పబ్లిసిటీ నుంచి ఎక్కడి నుంచైనా అక్కడికి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ బాగా చేస్తారు, కరెక్ట్గా న్యాయంగా చేస్తారు, క్వాలిటీ వర్క్మ్యాన్షిప్ అనేది వచ్చిందనుకోండి, ఇక్కడ ఉండే ప్రాంతమే కాదు వేరే డిస్ట్రిక్ట్ల నుంచి కూడా ఇక్కడికి వచ్చి లేదు వాహిద్ భాయ్ దాంట్లో అశోక్ లీలాండ్లో మంచిగా చేస్తారు సర్వీస్ అని. సో ఆ రకంగా యూఎస్పీని బిల్డ్ చేసుకుంటే విల్ బీ ఆల్వేస్ సక్సెస్ఫుల్ అని. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ చాలా మంది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటారు. ప్రతి ఒక్క ప్రోడక్ట్కి ఒక యూఎస్పీ క్రియేట్ చేసుకుంటూ ఉంటారు ఏదో రకంగా, అప్పుడే వాళ్ళు సక్సెస్ అవుతుంటారు. ప్రతి ఒక్క మ్యానుఫ్యాక్చరర్, మేము చేసేవి కూడా ఫర్ ఎగ్జాంపుల్ మేము చేసే మ్యానుఫ్యాక్చరింగ్ కెమికల్స్ చాలా మంది చేస్తారు ఇండియాలో. ఎక్కడో ఒక చోట మాకు కూడా ఒక యూఎస్పీ అనేది ఉంటుంది. ఆ యూఎస్పీతోనే మేము సక్సెస్ అవుతుంటాం ఏదో రకంగా. అట్లా వాయిద్ భాయ్ కూడా ఐ థింక్ హీ విల్ బిల్డ్ ఏదో ఒక యూఎస్పీ. మా అశోక్ లీలాండ్లో ఇది ఒక యూఎస్పీ, ఇక్కడ కర్నూలులో వాయిద్ భాయ్ బాగుంటుంది అనేది అట్లా బిల్డ్ చేస్తారని నేను ఆశిస్తున్నా. అది చూసి వేరే బ్రాండ్స్ కూడా మీరు తీసుకోండి, ఆ పరిస్థితికి తెచ్చుకోవాలి. ఆ రకంగా వర్క్ చేస్తే బాగుంటుంది. సో ఇక్కడ పనిచేసే వాళ్ళు కూడా మైండ్లో పెట్టుకొని పనిచేస్తే మీకు గ్రోత్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. ఏదో వచ్చినామమ్మా పోయినామమ్మా జీతం ఇస్తున్నారు నెల అయిపోయింది కంప్లీట్ చేయడం అట్లా కాకుండా సీరియస్గా పుట్ ఆల్ యువర్ ఎఫర్ట్స్, హార్ట్ అండ్ సోల్ ఇన్ టు ఇట్. దెన్ ఓన్లీ మీరు సక్సెస్ అయ్యేదానికి ఉంటుంది, ఫర్మ్ కూడా సక్సెస్ అయ్యేదానికి బాగా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ సపోర్ట్ సిస్టమ్ ఎస్పెషలీ వర్క్ చేసే వాళ్ళు, వర్కర్స్ అందరూ కూడా ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నా. వాయిద్ భాయ్ ఇట్లాంటి ఇండస్ట్రీస్ స్మాల్ స్కేల్ కానీ ఇట్లాంటివి ఇంకా పెద్ద ఎత్తున గ్రో కావాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా. వాయిద్ భాయ్ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. నగరంలోని గాయత్రి ఎస్టేట్ లో ఏర్పాటు చేసిన వారాహి టిఫిన్స్ అండ్ మీల్స్ హోటల్ ను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ప్రారంభించారు. ఈ సందర్భంగా హోటల్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
నగరంలోని గాయత్రి ఎస్టేట్లో ఏర్పాటు చేసిన వారాహి టిఫిన్స్ అండ్ మీల్స్ హోటల్స్ ను టీజీ భరత్ గుప్తా ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు యాదవ్తో పాటు హోటల్ నిర్వాహకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ కర్నూలు నగరంలో ఆతిథ్య రంగం వేగంగా అభివృద్ధి చెందడం హర్షణీయమని అన్నారు. వారాహి టిఫిన్స్ అండ్ మీల్స్ హోటల్ వ్యాపార పరంగా అభివృద్ధిలోకి రావాలని వారు ఆకాంక్షించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఇస్తున్న గౌరవం అభినందనీయమని టీడీపీ నాయకులు అన్నారు. ఈ మేరకు నగరంలోని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా కార్యాలయంలో పలు టీడీపీ నాయకుల పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. నగరంలోని హోటల్ మౌర్య ఇన్ కాంప్లెక్స్ లో ఉన్న రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా కార్యాలయంలో నగరంలోని 7వ వార్డుకు చెందిన షేక్ జహీర్ ఇంతియాజ్, 9వ వార్డుకు చెందిన షేక్ మోసిన్ పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఆదేశాల మేరకు వారి పుట్టినరోజును పురస్కరించుకుని ప్రత్యేకంగా బర్త్డే కేక్ ను ఏర్పాటు చేసి కట్ చేశారు. ఈ సందర్భంగా పుట్టినరోజు జరుపుకుంటున్న టీడీపీ నాయకులకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా వీడియో కాల్ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ శేషగిరి శెట్టి తదితరులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బూత్ ఇన్ఛార్జీల పుట్టినరోజు వేడుకలను తన కార్యాలయంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా నిర్వహించడం అభినందనీయమని తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా తన సొంత కుటుంబ సభ్యులుగా భావించి పుట్టినరోజు వేడుకలను నిర్వహిస్తున్నారని తెలియజేశారు. అనంతరం పుట్టినరోజు జరుపుకుంటున్న టీడీపీ నాయకులు మాట్లాడుతూ తమ పుట్టినరోజు వేడుకలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా తన కార్యాలయంలో నిర్వహించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రత్యేకించి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా వీడియో కాల్ ద్వారా తమకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈరోజు 7వ వార్డు మా జహీర్ అండ్ ఇంతియాజ్ బర్త్డే, తర్వాత ఇంకొక వార్డుకు ఇద్దరికి బర్త్డే ఉంది. ఈరోజు వాళ్ళ బర్త్డే. భరత్ సార్ తరఫున మోరియన్లో కేక్ కటింగ్ పెట్టారు. భరత్ సార్ వాళ్ళు వచ్చి చాలా ఉత్సాహంగా వచ్చి కేక్ కటింగ్ చేస్తున్నారు. వాళ్ళతో పాటు బూత్ ఇన్ఛార్జెస్ అందరు వచ్చారు, వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు. అంతా అన్ని రకాలుగా చేపిస్తున్నాడు భరత్ సార్. తర్వాత ఏముందంటే ఇంకోటి ఏమంటే మెయిన్ ఏమంటే వాళ్ళకు కూపన్ ఇస్తున్నారు. వర్త్ ఆఫ్ ఫ్యామిలీ ఎంత తట్ట వాళ్ళు ఎంజాయ్ చేసిన తట్ట కూపన్ ఇస్తున్నాడు. అది స్టార్ హోటల్లో, మామూలు హోటల్ కాదు, స్టార్ హోటల్లో ఇస్తున్నారు. సో ఐఎమ్ ఫుల్ హ్యాపీ. అది మన మినిస్టర్ ప్రీతమ నాయకుడు మినిస్టర్ టీజీ భరత్ అన్న మనకి బూత్ ఇన్ఛార్జ్లకి ప్రతి ఒక్కరికి ప్రతిరోజు కేకులు తెప్పించి వాళ్ళకి బర్త్డే విషయం చెప్పి మళ్ళా సార్ అందుబాటులో లేకున్నా సరే వీడియో కాల్ల ద్వారా వాళ్ళకి విష్ చేస్తాడు. ఏ నాయకుడు చేసినాడండి ఎక్కడ మళ్ళా వాళ్ళ ఫ్యామిలీతో ఒక హోటల్ పోనీకే కూపన్ ఇస్తారు. పోయి ఫ్యామిలీతో హాయిగా ఆ రోజంతా వాళ్ళతో ఎంజాయ్ చేయడానికే వాళ్ళకి చూసుకుంటాడు. వాళ్ళకి ఏ కష్టం ఉన్నా నేనున్నా అని చెప్పి ముందరకు వస్తున్నాడు టీజీ భరత్ గారు. అలాంటి నాయకుడు మనకి. చాలా మంది కొందరు బర్త్డే చేసుకోలేకున్నారు, కానీ అటువంటి వాళ్ళకు కూడా ఇక్కడ పిలిపించి బర్త్డే చేయడంలో సార్కి శిరస్సు పెట్టి నమస్కరిస్తున్నాను. ఏ కోరికలు ఉన్న వాళ్లకు తీర్చడం జరుగుతుంది. కర్నూలులో కానీ భారతదేశంలో కానీ ఎక్కడా లేని విధంగా ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో ఒక మినిస్టర్ గారు సొంతంగా ఆయన ఫోన్ చేయించి పిలిపించి ఆయన అందుబాటులో ఉంటే ఈ కార్యక్రమానికి హాజరవుతూ, లేని పక్షంలో అందరికీ వీడియో కాల్ చేసి అందరికీ బర్త్డే విషయం చెప్తున్నారు. ఆయనకు చాలా సంతోషం. అంత పెద్ద ఆయన మినిస్టర్ గారు మాకు బర్త్డే చెప్తున్నారంటే ఎంత సంతోషమో అంత సంతోషంగా ఫీల్ అవుతున్నారు ప్రజలు. సారు గుర్తింపు పెట్టుకొని నా డేట్ ఆఫ్ బర్త్డే కనుక్కొని ఇంతవరకు అయితే నేను బర్త్డే చేసుకోలే. ఎప్పుడు నాకు ఇప్పుడు 50 ఏళ్ళు ఫస్ట్ బర్త్డే ఇదే చేసుకోవడం. సారు నా తల్లిదండ్రి కన్నా ఎక్కువ భావించుకుంటున్నా. నేను ఎప్పుడు మా అమ్మ నాన్నగా నాకు చేయలే, కానీ నాకు చేసినాడు. సార్ని ఎప్పుడు మర్చిపోము. రోజు నా బర్త్డే ఉంది. భరత్ సార్ పిలిచి మోరియన్ హోటల్లో, మోరియన్ ఆఫీస్లో పిలిచి మా కేక్ కటింగ్ చేపిస్తున్నారు. ఇంకొకటి మా బర్త్డే మేమే చేసుకోలేదు, భరత్ సార్ బాగా చేపిస్తున్నారు అందరు బూతింగ్ చేస్తూ ఫ్యామిలీ లాగా. ఇంకొకటి మళ్ళీ ఒక కూపన్ ఇస్తున్నారు భరత్ సార్, కూపన్ కూడా ఇస్తున్నారు. అయితే ఫ్యామిలీతో పాటు పోయి ఆడ ఎంజాయ్ చేయండి అని, డిన్నర్ చేసుకున్నాను. థ్యాంక్ యూ భరత్ సార్. హైదరాబాద్ సోమాజిగూడ యశోద హాస్పిటల్లో విఏ ఎక్మో ద్వారా ప్రాణాపాయ స్థితి నుంచి పేషెంట్లను కాపాడుతున్నామని డాక్టర్ కార్తిక్ తెలిపారు. ఈ మేరకు నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
నగరంలోని రెయిన్బో పాలిక్లినిక్లో నిర్వహించిన మీడియా సమావేశంలో యశోద హాస్పిటల్కు చెందిన డాక్టర్ కార్తిక్ మాట్లాడుతూ హైదరాబాద్ సోమాజిగూడ యశోద హాస్పిటల్లో ఐసీసీ విభాగంలో అత్యాధునిక చికిత్స అందిస్తున్నామని చెప్పారు. యశోద హాస్పిటల్లో టీమ్ స్పిరిట్తో ఎక్కడ దొరకని ఆధునిక చికిత్స అందిస్తున్నామని అన్నారు. ఊపిరితిత్తులు, గుండె సరిగా పనిచేయనప్పుడు ఎక్మో అనే మిషన్ ద్వారా పేషెంట్లకు చికిత్స అందిస్తున్నామని డాక్టర్ కార్తిక్ తెలిపారు. ఈ సదుపాయం చాలా ఆసుపత్రుల్లో లేదని, సోమాజిగూడ యశోద హాస్పిటల్లో ఎక్మో చికిత్స అందుబాటులో ఉందని అన్నారు. వెంటిలేటర్పై ఉన్న పేషెంట్లు ఒక్కొక్కసారి కోలుకోలేని పరిస్థితి వస్తుందని, అలాంటి వారికి ఎక్మో ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఎక్మో చికిత్సతో ఎంతో మందిని ప్రాణాలతో కాపాడామని అన్నారు. గుండె, ఊపిరితిత్తులు సరిగా పనిచేయనప్పుడు ఎక్మో మిషన్ బయట నుంచి వాటికి సపోర్టుగా ఉంటుందని అన్నారు. నార్త్ ఇండియా నుంచి కూడా ఎక్మో చికిత్స కోసం యశోద హాస్పిటల్కు చికిత్స కోసం వస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఎక్మో చికిత్సపై డాక్టర్ ఎం కార్తిక్ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కార్తిక్తో పాటు మార్కెటింగ్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి, అసిస్టెంట్ మేనేజర్ నరేష్ పాల్గొన్నారు. ఇది ఒక మల్టీ డిసిప్లినరీ ఐసీయూ అండ్ ఐసీయూ చాలా హైలీ అడ్వాన్స్డ్ ఐసీయూ అండ్ మల్టీ డిసిప్లిన్ అంటే మొత్తం టీమ్ వర్క్ తో నడిపే ఐసీయూ అన్నమాట. అండ్ మెయిన్ గా ఈ రోజు వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి పేషెంట్స్ కి దొరకని ఒక చికిత్స ఒకటి మాకు అందుబాటులో ఉంటాం హైదరాబాద్ లో, దాన్ని ఎక్మో అంటాము, అంటే ఎక్స్ట్రా కార్పోరల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్. సో దీని మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మనకి ఎప్పుడైనా ఊపిరితిత్తుల సమస్య బాగా తీవ్రంగా వచ్చినప్పుడు, లేకపోతే గుండె సమస్య బాగా తీవ్రంగా వచ్చి బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ కానప్పుడు ఈ ఎక్మో అనే పరికరం ఏర్పాటు చేసి మనము పేషెంట్స్ ని కాపాడగలుగుతాం. సో ఈ ఫెసిలిటీ చాలా సెంటర్స్ లో లేదు. ఈ మెసేజ్, ఈ అవేర్నెస్ తీసుకురావాలి కమ్యూనిటీలో, ఎక్మో అనే ఒక ఆప్షన్ ట్రీట్మెంట్ ఉంది అని చెప్పి. మనం చాలా సార్లు టీవీల్లో, సినిమాల్లో చూస్తూ ఉంటాము వెంటిలేటర్ పేషెంట్ అని చెప్పి, కానీ వెంటిలేటర్ మీద కూడా ఒక్కొక్కసారి ఇంప్రూవ్ కాని పేషెంట్స్ ఎక్మో అనే ఒక పరికరంతో సక్సెస్ఫుల్ గా రికవర్ అవ్వగలుగుతారు. మెయిన్ గా ఎక్మో అంటే మనకి ఏదైతే హార్ట్, లంగ్ చేసే పని ఉంటుందో ఆ రెండు సరిగ్గా చేయనప్పుడు ఆ మిషన్ హార్ట్, లంగ్ బాగయ్యేంత వరకు బయట నుంచి సపోర్ట్ ఇస్తుంది అనమాట. సో ఈ ఎక్మో అనే సపోర్ట్ వలన ఇప్పుడు మాకు చాలా మంది పేషెంట్స్ నార్త్ ఈస్ట్ స్టేట్స్ నుంచి, తర్వాత మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ఈ స్టేట్స్ నుంచి కూడా మాకు పేషెంట్స్ ఎయిర్ లిఫ్ట్ చేసి తీసుకొస్తాం. అంటే పేషెంట్స్ నుంచి మాకు హాస్పిటల్ నుంచి కానివ్వండి, లేకపోతే ఎవరైనా పేషెంట్స్ ఇట్లా న్యూస్ లో చదివి మా పేషెంట్కి ఇదే అవసరం పడుతుంది అని వాళ్ళు అభిప్రాయపడి మాకు కాల్ చేస్తే మా టీము ఇక్కడి నుంచి ఆ ప్రదేశాలకు వెళ్ళి అక్కడ ఎక్మో అమర్చి పేషెంట్ ని తీసుకురావడం జరుగుతుంది హైదరాబాద్కి. తర్వాత మా టీమ్ ట్రీట్మెంట్ వలన చాలా మంది పేషెంట్లు బెనిఫిట్ పొంది దే కుడ్ కమ్ అవుట్ సక్సెస్ఫుల్లీ అనమాట ప్రాబ్లమ్స్ నుంచి. సో ఈ అవేర్నెస్ అందరికీ తీసుకురావాలి, అవైలబిలిటీ ఎక్మో గురించి ఉందని చెప్పి ఈ ముఖ్య ఉద్దేశం ఈరోజు మనం ప్రెస్ మీట్ గురించి పెట్టుకొని మాట్లాడటానికి. సో ఈ ఎక్మో పెట్టిన వాళ్ళు చాలా మంది సక్సెస్ అయిన పేషెంట్లు అందరూ యంగ్ ఏజ్ వాళ్ళు, అంటే వాళ్ళకి యాక్సిడెంట్లు అయ్యి వాళ్ళకి ఊపిరితిత్తులకి బలంగా దెబ్బ తగలటం వలన ఆక్సిజన్ లెవెల్ అందకపోవటం కానివ్వండి, లేకపోతే గుండెపోటు వలన బీపీ మెయింటైన్ కాని పేషెంట్స్ కూడా మనము బీపీ స్టెబిలైజ్ చేసేకి ఈ ఎక్మో పరికరము, తర్వాత ట్రాన్స్ప్లాంట్ ఈ మధ్య మనం చూస్తున్నాము మన లంగ్ మార్పిడి, హార్ట్ మార్పిడి, ట్రాన్స్ప్లాంట్ సర్జరీలు కూడా ఈ ఎక్మో చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది అన్నమాట. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని మాంటెసోరీ విద్యా సంస్థల డైరెక్టర్ డాక్టర్ కృష్ణమోహన్ అన్నారు. ఈ మేరకు మాంటెసోరీ పాఠశాలలో ఏర్పాటు చేసిన బాక్సింగ్ పోటీలను ఆయన ప్రారంభించారు. నగరంలోని మాంటెసోరీ పాఠశాలలో బాక్సింగ్ పోటీలు నిర్వహించారు. బాక్సింగ్ పోటీలకు ముఖ్య అతిథిగా మాంటెసోరీ విద్యా సంస్థల డైరెక్టర్ డాక్టర్ కె కృష్ణమోహన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒలింపిక్ డే సందర్భంగా పోటీలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని, బాక్సింగ్ క్రీడల పోటీల్లో పాల్గొని కర్నూలుకు మంచి పేరు తీసుకురావాలని తెలియజేశారు. బాక్సింగ్ క్రీడకు ఎల్లవెల్లలా సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాక్సింగ్ అసోసియేషన్ ఆఫ్ కర్నూలు డిస్టిక్ కార్యదర్శి టి తేజ, బాక్సింగ్ శిక్షకులు బి నాగరాజు, టి వెంకటేశ్వర్లు, టి అజయ్, మధు, మనోహర్, సతీష్ కుమార్, శివమణి, కాజా తదితరులు పాల్గొన్నారు. మేము ఉన్నప్పుడు ఏమంటే మనకు అవకాశం లేదు.
కొంచెం టాలెంటెడ్ ఉన్న స్కౌట్స్ అండ్ తీసుకెళ్తాను. సో సిన్సియర్గా విత్ గుడ్ ఎఫర్ట్ విత్ గుడ్ ఇంటెన్షన్ ఆనండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. ఈ నెల 28వ తేదీ జరగనున్న ఒలింపిక్ డే రన్ ను ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ సూచించారు. ఈ మేరకు నగరంలోని తన ఛాంబర్లో జరిగిన కార్యక్రమంలో ఒలింపిక్ డే రన్ కు సంబంధించిన టీషర్ట్స్ ను ఆయన అందజేశారు. నగరంలోని హోటల్ మౌర్య ఇన్ కాంప్లెక్స్ లో ఉన్న తన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఒలింపిక్ డే రన్ లోగో టీషర్ట్లను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు బొల్లవరం రామాంజనేయులు మాట్లాడుతూ ఈ నెల 28వ తేదీన నగరంలో ఒలింపిక్ నిర్వహిస్తున్నట్లు వివరించారు. ప్రారంభ కార్యక్రమంలో జిల్లా జడ్జి కబర్ది జ్యోతి ప్రారంభిస్తారని అన్నారు. అలాగే కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, పాణ్యం ఎమ్మెల్యే గౌరి చరితతో పాటు డాక్టర్ కెవి సుబ్బారెడ్డి, డాక్టర్ బి శంకర్ శర్మ, శమంతకమని పాల్గొంటారని అన్నారు. అలాగే చివరిలో మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ టార్చి రిలే ప్రజ్వలన ముగింపు కార్యక్రమంలో పాల్గొని విజేతలకు బహుమతులు అందజేస్తారని ఆయన తెలిపారు. ఇందులో క్రీడా సంఘ నేతలు, క్రీడాకారులు, న్యాయవాదులు తదితరులు పాల్గొంటారని అన్నారు. కలెక్టరేట్ నుంచి కొండారెడ్డి బురుజు వరకు క్రీడా జ్యోతి పరుగు సాగుతోందని ఆయన తెలిపారు. ఒలింపిక్ రన్ చేయబోతున్నాం. కలెక్టరేట్ నుంచి కొండారెడ్డి బురుజు వరకే జరిగేటువంటి ఒలింపిక్ డే రన్ లో పాల్గొనడానికి అధికారులు, న్యాయమూర్తులు, అలాగే ప్రజాప్రతినిధులు పాల్గొంటున్నారు. అలాగే స్వచ్ఛంద సంస్థలు కూడా పాల్గొంటున్నాయి. ఈ రన్ వచ్చేసి ముఖ్య ఉద్దేశం ఒలింపిక్ లో జరుగుతున్నటువంటి ప్రాముఖ్యతను వివరించడానికి, పిల్లల్లో, విద్యార్థుల్లో చైతన్యం తీసుకొచ్చే దానికోసం ప్రతి సంవత్సరం ఒలింపిక్ డే రన్ ప్రారంభం చేస్తున్నాం. ఒలింపిక్ డే రన్ను ఒలింపిక్ డే సెలబ్రేషన్స్ గా మార్చి దగ్గర 10 రోజుల పాటు విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించి వాళ్ళని ప్రోత్సహించడం, వాళ్ళకే కాదు జర్నలిస్ట్కి, ఒక పక్క రెవెన్యూ వాళ్ళకి, మరొక పక్క జ్యుడిషియల్ వారికి అంటే అడ్వకేట్స్ కి కూడా పోటీలు నిర్వహించి ప్రోత్సహించి వాళ్ళ పిల్లల్ని కూడా క్రీడల పట్ల చైతన్యవంతం చేసి మొత్తం క్రీడా రంగానికి ఒక ఊపునిచ్చే విధంగా మనం గత 20 సంవత్సరాల నుంచి ఒలింపిక్ డే సెలబ్రేషన్స్ చేస్తున్నాం. ఈ సెలబ్రేషన్స్ లో పాల్గొనడానికి అందరూ ఉత్సాహం చూపాలి. దీనికి క్రీడా సంఘ ప్రతినిధులు చాలా ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళు ముందుకు వస్తున్నారు. వారికి కూడా సంతోషం. అలాగే ఫిజికల్ డైరెక్టర్స్, ఇక్కడున్న వ్యాయామ ఉపాధ్యాయులు, సీనియర్ క్రీడాకారులు కూడా ఈ ఒలింపిక్ డే రన్ లో పాల్గొనడానికి మనకు సహకరిస్తున్నారు. ప్రధానంగా మాజీ ఎంపీ శ్రీ టీజీ వెంకటేష్ గారు ఒలింపిక్ డే రన్ లో పాల్గొనడమే కాక ఒలింపిక్ డే రన్ ప్రోత్సహించేందుకు మొత్తం టీజీ భారత్ తరఫున టీషర్ట్స్ కూడా మనకు స్పాన్సర్ చేశారు. అందుకోసం టీజీ వారి ఫ్యామిలీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ రన్ ప్రారంభం కావడానికి ఉదయం 7 గంటలకి ప్రారంభం అవుతుంది. అంటే 6:30 అని ఇచ్చాం, 7 గంటలకి షార్ప్ గా ప్రారంభం అవుతుంది. 8:30కు ముగింపు కార్యక్రమం ఉంటుంది. ఈ ఒలింపిక్ డే రన్ లో విద్యా సంస్థలు, అందరు స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. ఇవి వాళ్ళ సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.